హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ క్యాబేజ్ 65. ఈ క్యాబేజ్ 65 కరకరలాడుతూ ఎక్కువ నూనె పీల్చకుండా ఉండేలా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇది ఈవినింగ్ టీ టైం స్నాక్గా కానీ లేదా లంచ్ డిన్నర్లో సాంబార్ రైస్, కర్డ్ రైస్కి సైడ్ డిష్గా కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా క్యాబేజ్ 65 చేసి పెట్టామంటే ప్లెయిన్ రైస్ని కూడా పిల్లలు అలా దీంతో తినేస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది. తింటుంటే ఇంకా తినాలనిపించే ఈ క్యాబేజ్ 65ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. క్యాబేజీని తీసుకొని శుభ్రం చేసి సన్నగా పొడుగ్గా ఉండేలా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీని ఒక బౌల్లోకి తీసుకోవాలి. కొలతలతో చెప్పాలంటే క్యాబేజీ తరుగు 3 కప్పుల వరకు ఉంటుందండి. 3 కప్పుల క్యాబేజీ తరుగుకి 1 కప్పు శనగపిండి, సగం కప్పు కార్న్ఫ్లోర్, పావు కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని కలుపుకోవాలి. నేను ఇక్కడ ఫుడ్ కలర్ని వేయట్లేదండి. ఇష్టం ఉన్న వాళ్ళు 1 చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ని వేసుకోవచ్చు. ఇలా అన్నింటినీ వేసుకొని వాటర్ వేయకుండానే మనం పిండిని కలపాలండి. మనం ఇందులో సాల్ట్ వేసాం కాబట్టి క్యాబేజీలో ఉన్న నీరు బయటకు వస్తుందండి. ఒక 2-3 మినిట్స్ మనం గట్టిగా ప్రెస్ చేస్తూ కలిపితే వాటర్ వేయకుండానే పిండి ఇలా అవుతుంది. పిండి కలిపేటప్పుడు అవసరం అనుకుంటే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ని వేసుకోవచ్చు. పిండి జారుగా లేకుండా ఇలా గట్టిగా కలుపుకుంటే ఆయిల్ పీల్చకుండా ఉంటుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కాక చిన్న చిన్న పకోడీల్లా వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక పకోడీలను వేసుకొని స్టవ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేస్తూ ఫ్రై చేసుకుంటే మనకి నూనె పీల్చకుండా ఉంటుంది. ఆయిల్ బాగా వేడెక్కకున్నా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నా ఎక్కువ ఆయిల్ను పీల్చుకుంటాయి. ఈ క్యాబేజ్ 65ని పిండి కలపగానే ప్రిపేర్ చేసుకోవాలండి. కలిపి పక్కన పెట్టారంటే పిండి జారుగా అవుతుంది. అప్పుడు ఎక్కువ ఆయిల్ను పీల్చుకుంటుంది. మనం కార్న్ఫ్లోర్ ఇంకా బియ్యం పిండి వేసుకోవడం వల్ల క్యాబేజ్ 65 క్రంచీగా కరకరలాడుతూ ఉంటుంది. ఇలా కలుపుతూ 65 క్రంచీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే మొత్తం పిండిని పకోడీల్లా వేసుకొని క్రంచీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చిని తీసుకొని ఇలా ఘాట్లు పెట్టి పచ్చిమిర్చిని, కరివేపాకుని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చికి ఇలా ఘాట్లు పెట్టి ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల చిట్లకుండా ఉంటాయి. ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి ఇంకా కరివేపాకుని ఒక ప్లేట్లోకి తీసుకొని పైనుండి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఫ్రై చేసిన క్యాబేజీ 65ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఫ్రై చేసి సాల్ట్ వేసిన పచ్చిమిర్చి ఇంకా కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉండే మన క్యాబేజ్ 65 రెడీ అండి. అన్నం తినడానికి మారం చేసే పిల్లలకి ఇలా క్యాబేజ్ 65 ప్రిపేర్ చేసి సైడ్ డిష్లా పెట్టారంటే ఏ పేచీ లేకుండా ఎంచక్కా అన్నం తినేస్తారండి. క్యాబేజ్తో టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ రెసిపీని ట్రై చేసి మీకు నచ్చితే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు లతాస్ కిచెన్.